ఒక ఆఫీస్లో ఒక ఈమెయిల్ రాయడానికి మీరు ఎప్పుడైనా 10 సార్లు టైప్ చేసి డిలీట్ చేసి మళ్ళీ టైప్ చేశారా? మనం రాసే ఈమెయిల్ బాస్కి లేదా కొలీగ్కి రూడ్గా అనిపిస్తుందేమో అని భయపడారా? యు ఆర్ నాట్ అలోన్. టెక్స్ట్ మెసేజెస్లో, ఈమెయిల్స్లో మనం ఫేస్ కనిపించదు, మన వాయిస్ వినిపించదు. కాబట్టి మనం వాడే పదాలే మన టోన్ని డిసైడ్ చేస్తాయి. మనం డైరెక్ట్గా తెలుగు నుండి ట్రాన్స్లేట్ చేసి గ్రామర్ ఫ్లూయెన్సీతో మెసేజ్ పెడితే అది ఇలా ఉంటుంది. డిడ్ యూ డూ ద వర్క్? ఐ నో యు ఆర్ బిజీ. టెల్ మీ ఇఫ్ యూ నీడ్ హెల్ప్. ఐ నీడ్ ఇట్ బై టుడే ఈవినింగ్. ఇది చదవడానికి ఎలా ఉంది? ఒక పోలీస్ ఆఫీసర్ వార్నింగ్ ఇచ్చినట్టు ఉంది కదా. నౌ లుక్ అట్ దిస్. జస్ట్ చెక్ ఇన్ ఆన్ ద స్టేటస్ ఆఫ్ ద Q3 report. I know you have got a lot on your plate right now, so let me know if there is any way I can help move this forward. Otherwise, it would be great to have it by the end of the day. దీన్ని న్యాచురల్ ఫ్లూయెన్సీ అంటారు. ఒక ప్రొఫెషనల్ లీడర్ ఈమెయిల్ రాసే విధానం ఇది. ఆ పారాగ్రాఫ్ చూడంగానే కోచ్ ఇది చాలా పెద్ద ఈమెయిల్గా ఉంది, ఇంత వొకాబులరీ నేను రాయగలనా అని మీకు అనిపించవచ్చు. స్టాప్ రైట్ దేర్. ఆ సెల్ఫ్ డౌట్ని పక్కన పెట్టండి. ఈ పారాగ్రాఫ్ వెనుక ఉన్న కార్పొరేట్ వొకాబులరీ, ఫ్రేసల్ వర్బ్స్ మరియు సైకాలజీని నేను మీకు చాలా ఈజీగా బ్రేక్ డౌన్ చేస్తాను. ఇది మీకోసమే డిజైన్ చేసిన క్లాస్. AI వచ్చి ఈమెయిల్స్ రాస్తున్న ఈ రోజుల్లో మీ పర్సనల్ హ్యూమన్ టచ్, మీ లీడర్షిప్ టోన్ మాత్రమే ఆఫీస్లో మీకు వాల్యూ తీసుకొస్తాయి. 1 మిలియన్ తెలుగు లీడర్స్ని అద్భుతమైన ఇంగ్లీష్ కమ్యూనికేటర్స్గా మార్చడమే నా మిషన్. సో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లెట్స్ బిగిన్. ఈరోజు మన థీమ్ ఫాలోయింగ్ అప్ ఆన్ అ టాస్క్. వీడియో లాస్ట్ వరకు చూడండి. ఈ పదాలు మీ బ్రెయిన్లో ఫిక్స్ అయ్యేలా ఒక క్విజ్ కూడా ఉంది. లెట్స్ డైవ్ ఇన్. ఒకసారి ఈ సిచ్యువేషన్ ఊహించుకోండి. మీ కొలీగ్ కార్తిక్ నిన్నటి కల్లా ఒక రిపోర్ట్ పంపాలి, కానీ ఇంకా పంపలేదు. మీకు ఆ రిపోర్ట్ ఈరోజు కంపల్సరీగా కావాలి. టీమ్స్లో కానీ ఈమెయిల్లో కానీ తనని అడగాలి. అట్ ద సేమ్ టైం రిలేషన్షిప్ పాడవకుండా చూసుకోవాలి. హీఈస్ అ ఫస్ట్ స్టెప్. ఎగ్జాంపుల్, ద పొలైట్ చెక్-ఇన్. మీరు గ్రామర్ ఫ్లూయెన్సీ వాడితే డైరెక్ట్గా ఇలా అంటారు, డిడ్ యూ డూ ద వర్క్ లేదా సెండ్ మీ ద రిపోర్ట్ నౌ. అదే న్యాచురల్ ఫ్లూయెన్సీ అయితే జస్ట్ చెకింగ్ ఇన్ ఆన్ ద స్టేటస్ ఆఫ్ ద Q3 report. లెట్స్ అన్ప్యాక్ దిస్ టుగెదర్. డిడ్ యూ డూ ద వర్క్ అనేది చాలా అక్యూజింగ్గా ఉంటుంది. అంటే వాళ్ళు అని చేయట్లేదు అని మీరే బ్లేమ్ చేస్తున్నట్టు ఉంటుంది. కానీ మన న్యాచురల్ వర్షన్ చూడండి, జస్ట్ చెకింగ్ ఇన్. ఇది ఒక మ్యాజిక్ ఫ్రేజ్. దీని అర్థం నేను జస్ట్ స్టేటస్ కనుక్కుంటున్నాను అంతే, నిన్ను ఫోర్స్ చేయట్లేదు అని. ఇది అవతల వారికి చాలా స్పేస్ ఇస్తుంది మరియు మీ ప్రొఫెషనల్ మెచ్యూరిటీని చూపిస్తుంది. సో మీరు స్మూత్గా వర్క్ గురించి అడిగారు, కానీ కార్తిక్ చాలా బిజీగా ఉన్నాడు అని మీకు తెలుసు. ఈ విషయం కూడా మీరు ఈమెయిల్లో మెన్షన్ చేస్తే తను మీ మీద కోపపడకుండా ఉంటాడు. ఎగ్జాంపుల్ 2, షోయింగ్ ఎంపతి. అంటే వాళ్ళ టైంని మనం వ్యాలిడేట్ చేస్తాం. అది గ్రామర్ ఫ్లూయెన్సీ ప్రకారం చెప్తే ఐ నో యు ఆర్ బిజీ. న్యాచురల్ ఫ్లూయెన్సీ ప్రకారం చెప్తే ఐ నో యూ గాట్ అ లాడ్ ఆన్ యువర్ ప్లేట్ రైట్ నౌ. ఇది ఎందుకు అంత బాగా వర్క్ అవుతుంది? ఐ నో యు ఆర్ బిజీ అనేది చాలా ప్లెయిన్గా, డ్రైగా ఉంటుంది. దాని బదులు మనం ఒక అద్భుతమైన కార్పొరేట్ ఇడియం వాడాము, అ లాట్ ఆన్ యువర్ ప్లేట్. మీ ప్లేట్ నిండా ఫుడ్ ఉంటే ఇంకా కొత్త ఫుడ్ పెట్టుకోవడం కష్టం కదా. సేమ్ అలాగే వాళ్ళకి ఆల్రెడీ చాలా పనులు ఉన్నాయి అని మీరు అర్థం చేసుకున్నారు అని చెప్పడానికి ఈ ఇడియం వాడతారు. ఇది మీ ఎమోషనల్ ఇంటెలిజెన్స్ని హైలైట్ చేస్తుంది. సో వాళ్ళ సిచ్యువేషన్ అర్థం చేసుకున్నారు, ఇప్పుడు వాళ్ళకి కొంచెం సపోర్ట్ ఆఫర్ చేద్దాం. అప్పుడు మీరు ఒక బాస్ లాగా కాకుండా ఒక లీడర్ లాగా కనిపిస్తారు. సో మూడో ఎగ్జాంపుల్లో మనం హెల్ప్ ఆఫర్ చేస్తాము. సో ఇక్కడ మనం ఏం చెప్తున్నాము? గ్రామర్ ఫ్లూయెన్సీ ప్రకారం మాట్లాడితే చాలా బ్లంట్గా ఉంటుంది, టెల్ మీ ఇఫ్ యూ నీడ్ హెల్ప్. అదే న్యాచురల్ ఫ్లూయెన్సీగా మాట్లాడితే అది చాలా వెల్ క్యాలిబ్రేటెడ్ సెంటెన్స్ లాగా ఉంటుంది. సో లెట్ మీ నో ఇఫ్ దేర్ ఈజ్ ఎనీ వే ఐ కెన్ హెల్ప్ మూవ్ దిస్ ఫార్వర్డ్. ఐ వాంట్ యూ టు రియలీ ఫోకస్ ఆన్ ద వొకాబులరీ హియర్. హెల్ప్ మీ లేదా టెల్ మీ అనేది పిల్లలు మాట్లాడినట్టు ఉంటుంది, కానీ ఇక్కడ మనము మూవ్ దిస్ ఫార్వర్డ్ అనే ఫ్రేసల్ వర్బ్ వాడాము. కార్పొరేట్ లాంగ్వేజ్లో దీనికి చాలా పవర్ ఉంటుంది. అంటే ఈ టాస్క్ని కంప్లీట్ చేయడానికి నేను ఎలా సహాయపడగలను అని చాలా ప్రొఫెషనల్గా అడుగుతున్నాము. ఇది చదివినా ఎవరికైనా సరే మీ మీద రెస్పెక్ట్ పెరుగుతుంది. పర్ఫెక్ట్. మీరు ఎంపతి చూపించారు, హెల్ప్ ఆఫర్ చేశారు,
కానీ అసలు విషయం మర్చిపోకండి, మీకు ఆ రిపోర్ట్ ఈరోజే కావాలి. ఆ డెడ్లైన్ని డిక్టేటర్ లాగా కాకుండా ఎలా సెట్ చేయాలి? ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ 4 చూస్తాం. ఇక్కడ మనం డెడ్లైన్ని సెట్ చేస్తున్నాం. గ్రామర్ ఫ్లూయెన్సీ ప్రకారం మనం మాట్లాడితే అది ఒక ఆర్డర్ ఇచ్చినట్టు ఉంటుంది. ఐ నీడ్ ఇట్ బై టుడే ఈవినింగ్. న్యాచురల్ ఫ్లూయెన్సీ ప్రకారం మాట్లాడితే కొంచెం ఒక పొలైట్ పుష్ ఇచ్చినట్టు ఉంటుంది. అదర్వైజ్ ఇట్ వుడ్ బి గ్రేట్ టు హ్యావ్ ఇట్ బై ద ఎండ్ ఆఫ్ ది డే. లెట్స్ బ్రేక్ డౌన్ దిస్ ఫైనల్ ఎక్స్ప్రెషన్స్. ఐ నీడ్ ఇట్ అనేది చాలా సెల్ఫిష్గా ఉంటుంది. దాని బదులు మనం ఇట్ వుడ్ బి గ్రేట్ టు హ్యావ్ ఇట్ అని వాడాము. ఇది చాలా సాఫ్ట్గా ఉంటుంది, కానీ మెసేజ్ క్లియర్గా వెళ్తుంది. మరియు టుడే ఈవినింగ్ అన్నదానికి బదులు కార్పొరేట్ లింగోలో బై ద ఎండ్ ఆఫ్ ద డే EOD అని వాడాము. ఇది చాలా స్టాండర్డ్ అండ్ ప్రొఫెషనల్ బిజినెస్ ఇంగ్లీష్. నౌ ఐ వాంట్ యు టు సీ ద మ్యాజిక్. ఈ 4 స్టెప్స్ కలిపితే ఆ ఈమెయిల్ ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉంటుందో మీరే చూడండి. మీరు బాసీగా ఉన్న డిడ్ యు డూ ద వర్క్, ఐ నీడ్ ఇట్ బై టుడే ఈవినింగ్ నుండి చాలా ఎంపథెటిక్గా ఫ్లో అయ్యే just checking in on the status of the Q3 report. I know you got a lot on your plate right now, so let me know if there is any way I can move this forward. Otherwise, it would be great to have it by the end of the day. ఇలా మారారు. ఒక్కసారి ఇక్కడ ఆగుదాం. రిటర్న్ కమ్యూనికేషన్లో ఇంటెంట్ వర్సెస్ ఇంపాక్ట్ అనేది చాలా డేంజర్. మీరు జస్ట్ వర్క్ గురించి అడుగుతున్నాం అనే ఇంటెంట్తో నార్మల్గా మెసేజ్ పెట్టినా టెక్స్ట్లో వాళ్ళకి అది డిమాండింగ్గా, రూడ్గా ఇంపాక్ట్ ఇస్తుంది. ఎందుకంటే ఈమెయిల్స్కి టోన్ ఆఫ్ వాయిస్ ఉండదు. మనం వాడే పదాలలో ఉండే మర్యాదే మన టోన్ని డిసైడ్ చేస్తుంది. న్యాచురల్ ఫ్లూయెన్సీ యూజ్ చేసి ఈమెయిల్స్ రాయడం వల్ల ఆఫీస్లో కాన్ఫ్లిక్ట్స్ తగ్గుతాయి, మీ నెట్వర్కింగ్ పెరుగుతుంది, యూ ప్రొటెక్ట్ యువర్ ప్రొఫెషనల్ రెప్యుటేషన్. Alright, let's test your brain. It is quiz time. First question. పెండింగ్ ఉన్న వర్క్ గురించి అవతల వారిని అడగడానికి ఏ ఫ్రేస్లో న్యాచురల్ ఫ్లూయెన్సీ ఎక్కువగా ఉంది? Send the report to me right now. Just checking in on the status of the report. Answer B అని మీరు అనుకుంటే you are absolutely right. And question number 2. మీరు చాలా బిజీగా ఉన్నారు అని నాకు తెలుసు అని చెప్పడానికి కరెక్ట్ కార్పొరేట్ ఈడియం ఏంటి? ఐ నో యూ హ్యావ్ అ లాట్ ఆన్ యువర్ ప్లేట్. ఐ నో యూ హ్యావ్ టూ మచ్ వర్క్ టుడే. ద రైట్ ఆన్సర్ ఈజ్ A. అ లాట్ ఆన్ యువర్ ప్లేట్. అద్భుతం. టేక్ అ మూమెంట్ టు సెలబ్రేట్ దట్ విన్. ఈరోజు మీరు నేర్చుకున్న ఈ చిన్న ఈమెయిల్ స్ట్రక్చర్ మీ వర్క్ ప్లేస్లో చాలా పెద్ద డిఫరెన్స్ క్రియేట్ చేస్తుంది. ట్రాన్స్లేషన్ అనే హ్యాబిట్ నుండి బయట వచ్చి రియల్ కార్పొరేట్ లీడర్ లాగా ఆలోచించడం స్టార్ట్ చేశారు. కింద కామెంట్ చేయండి, ఈ 2 క్విజ్ ఆన్సర్స్ కరెక్ట్గా చెప్తే ఐ యామ్ అ న్యాచురల్ రైటర్ అని టైప్ చేయండి. మీ హోంవర్క్ ఏంటంటే ఈరోజు ఆఫీస్లో ఎవరికైనా పెండింగ్ వర్క్ గురించి మెసేజ్ చేయాల్సింది వస్తే ఎగ్జాక్ట్లీ ఈ సెంటెన్స్ స్ట్రక్చర్ని వాడండి. వాళ్ళ రెస్పాన్స్ ఎలా ఉంటుందో చూడండి అండ్ యూ విల్ బీ సర్ప్రైజ్డ్. కానీ ఇక్కడ నేను మీకు ఒక చిన్న క్వశ్చన్ ఇస్తున్నాను. ఈరోజు మీరు ఒక ఈమెయిల్ ఫార్మాట్ నేర్చుకున్నారు, కానీ ప్రతి మీటింగ్లో, ప్రతి ప్రెజెంటేషన్లో తెలుగు నుండి ట్రాన్స్లేట్ చేసే అవసరం లేకుండా డైరెక్ట్గా ఇంగ్లీష్లోనే ఆలోచించి మాట్లాడే సూపర్ పవర్ మీకు వస్తే ఎలా ఉంటుంది? ఆ మసిల్ మెమరీని, ఆ న్యాచురల్ ఫ్లూయెన్సీని జస్ట్ కొన్ని వారాలలో పర్మనెంట్గా ఎలా బిల్డ్ చేసుకోవాలి? మీరు నిజంగా మీ కమ్యూనికేషన్ని, మీ కెరియర్ని ఫాస్ట్ ట్రాక్ చేయాలి అని ఫిక్స్ అయితే నాకు మీ నుండి జస్ట్ ఇంకో 2 నిమిషాలు కావాలి. ఈ వీడియో తర్వాత వచ్చే నా స్పీకింగ్ ల్యాబ్ ప్రెజెంటేషన్ని మిస్ అవ్వకుండా చూడండి. అక్కడ మనం కలిసి మీ ఇంగ్లీష్ని 10 రెట్లు ఎలా ట్రాన్స్ఫార్మ్ చేయాలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈరోజు మీ గ్రోత్ కోసం టైం ఇన్వెస్ట్మెంట్ చేసినందుకు థ్యాంక్ యూ. నేను మీ కోచ్ వెంకట్. నౌ స్టే ట్యూన్ ఫర్ ద స్పీకింగ్ ల్యాబ్. Hi sir, I am Usha. Irrespective of grammar method, you taught tenses very well. You introduced new method called time symbol, which is more understandable and easier than regular method.
As I am a speaking lab student, I was so curious about how I was going to learn English easily and accurately. But after watching time symbol class, I felt confident that it is easy to learn English and without confusion. I saw many people confusing and getting frustration while learning English. I hope the Speaking Lab course makes the students the best fluent English speakers. Hi, this is Vista. Have you ever felt stuck in your career, unsure of your future? My brother went through the same when our father passed away. Despite challenges, he persevered, soldiering responsibilities and building a successful future. Let me share a real life story of uplift, resilience, and eventual success. It's the inspiring journey of my brother who faced many challenges but emerged victorious through sheer determination and the support of others. Hi, I am Usha. This is day 22 homework assignment. Here are two friends named Julisha and Alia. Julisha, hey Alia, how are you doing? It has been long time since we met each other. Alia, hey Julisha, I am doing well. How are you doing? It's good to see you. Julisha, hey Alia, are you working for this company? Yes, I am working for this company for 2 years. Are you working on contract base? Yes, I have been working on contract base. I will have been continuing my work for this company until 2024 December. By that time my contract ends. Will you have to find out other job? I may find or continue based on project. Good evening, sir. I am Jayanti. This is my day 17 class. Have you ever faced depression by losing something most important in your life? Did you feel that you don't need to achieve anything anymore? Even the great Bharatanatyam dancers Sudha Chandran felt like that when she lost her legs in an accident. But she had a strong willpower and she thought that my body has a disability, not my dream. So she decided to become a great Bharatanatyam dancer again. First, she tried to stand without a stick. She made all the possible efforts to walk. Then she tried to dance with some support, but none of them worked. ఇక్కడ చూడండి, ఇదే అసలైన ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ అంటే. ఈ స్టూడెంట్స్ ఉన్నారు కదా, వీళ్ళు ఇంగ్లీష్లో 4 స్కిల్స్ తెచ్చుకున్నారు: గ్రామర్ ఎక్స్పర్టీస్, న్యాచురల్ ఫ్లూయెన్సీ, డైలీ కన్వర్జేషన్స్, ఇంకా పబ్లిక్ స్పీకర్ అన్నమాట. ఒకసారి ఆలోచించండి, గంటలు గంటలు వీడియోలు చూస్తూ, పీడిఎఫ్లు డౌన్లోడ్ చేస్తూ, ఏదో కోర్సెస్లో జాయిన్ అవుతూ ఉంటారు చాలామంది. అయినా సరే ఇంగ్లీష్లో ఫ్లూయెంట్గా మాట్లాడడానికి తెగ ఇబ్బంది పడుతున్నారు. చాలామంది తెలుగు మీడియం స్టూడెంట్స్ పరిస్థితి ఇదే. ఏదో సొల్యూషన్స్ దొరుకుతుందిలే అని ఆశిస్తారు, అవునా? కానీ అవేం పెద్దగా పనిచేయవు. మీ ఇంగ్లీష్ స్పీకింగ్ సక్సెస్లో ఒక హిడెన్ ఫీచర్ ఉంది తెలుసా? దాని పేరే కమ్యూనికేషన్ సెన్స్ ఫ్రేమ్వర్క్. ఒకవేళ నేను మీకు కేవలం 3 నెలల్లో న్యాచురల్ ఇంగ్లీష్ ఫ్లూయెన్సీ ఎలా తెచ్చుకోవచ్చో చూపిస్తే మీరు ఇంట్రెస్ట్ ఉంటుందా? చూడండి, చాలామంది ఏం చేస్తారంటే గ్రామర్, రూల్స్, వొకాబులరీని బట్టి పట్టేస్తే ఇంగ్లీష్ నేర్చుకోవాలని అట్లా ప్రయత్నిస్తారు. కానీ మన మాతృభాష అలా నేర్చుకోలేదు కదా, మనం మాట్లాడుకోవడం ద్వారా నేర్చుకున్నాము. కేవీస్ స్పీకింగ్ ల్యాబ్లో మేము ఈ కమ్యూనికేషన్ సెన్స్ ఫ్రేమ్వర్క్ని యూస్ చేస్తాం. ఇది మిమ్మల్ని తెలుగులో మాట్లాడినట్టే న్యాచురల్గా ఇంగ్లీష్లో సెంటెన్స్ ఫామ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. జస్ట్ ఇమాజిన్ చేయండి, ఏ సిచ్యువేషన్ అయినా సరే కాన్ఫిడెంట్గా, ఎఫర్ట్లెస్లీగా ఇంగ్లీష్ మాట్లాడుతున్నట్టు. మీరు ఫైనల్గా ఫ్లూయెంట్ ఇంగ్లీష్గా మీ భావాల్ని ఎక్స్ప్రెస్ చేయగలంటే మీకు ఎలా అనిపిస్తుందో అది చెప్పండి. స్పీకింగ్ ల్యాబ్ మిమ్మల్ని భయం లేకుండా కాన్ఫిడెంట్గా ఇంగ్లీష్ మాట్లాడడానికి హెల్ప్ చేస్తుంది. కమ్యూనికేషన్ సెన్స్ ఫ్రేమ్వర్క్ మిమ్మల్ని ఆలోచించకుండా న్యాచురల్గా ఇంగ్లీష్ మాట్లాడడానికి హెల్ప్ చేస్తుంది, అచ్చం మాతృభాష తెలుగు మాట్లాడినట్టే. ఇంకొక చిన్న విషయం చెప్తా, మేము మీకు జస్ట్ ఇంగ్లీష్ నేర్పించము, మిమ్మల్ని ఒక మంచి కాన్ఫిడెంట్ ఇంగ్లీష్ ఇంటర్నేషనల్ పబ్లిక్ స్పీకర్గా కూడా తయారు చేస్తాం. ఇది ఇంగ్లీష్ స్పీకింగ్ ఇండస్ట్రీలో గోల్డ్ స్టాండర్డ్. ప్రపంచంలో ఇలాంటి కోర్స్ ఇంకొకటి లేదు.
ఈ కోర్స్లో ఇంతకు ముందు ఎందుకు జాయిన్ అవ్వలేదు అని తర్వాత మీరే ఫీల్ అవుతారు. ఇప్పుడే స్పీకింగ్ ల్యాబ్లో జాయిన్ అవ్వండి. కింద ఉన్న లింక్ని క్లిక్ చేసి మా కరెంట్ బ్యాచ్లో జాయిన్ అయిపోండి.